షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 24. డైనమిక్ సపోర్ట్ అంటే ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సపోర్ట్ యొక్క ఒక అడ్వాన్స్డ్ వర్షన్ అయినటువంటి డైనమిక్ సపోర్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు మనకి హారిజాంటల్ సపోర్ట్ గురించి నేర్చుకున్నాం, కానీ డైనమిక్ సపోర్ట్ అనేది ఒక స్థాయిలో ఉండదండి. ఇది మార్కెట్తో పాటు కదులుతూ ఉంటుంది. అందుకే దీనిని మూవింగ్ సపోర్ట్ లెవెల్గా పిలుస్తారు. మూవింగ్ సపోర్ట్ లెవెల్ అని పిలుస్తారు. స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ప్రైస్ని గైడ్ చేస్తూ ట్రెండ్ని కొనసాగించడంలో డైనమిక్ సపోర్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. అండ్ ట్రెండ్ ఫాలోయింగ్ ట్రేడర్స్ ఎక్కువగా ఈ కాన్సెప్ట్ని ఉపయోగిస్తారండి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ డైనమిక్ సపోర్ట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభిస్తుందో చూద్దాం. మొదట మనం తీసుకోవాల్సింది 20 EMI. షార్ట్ టర్మ్ ట్రెండ్లో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందండి. రెండవది 50 EMI. స్వింగ్ ట్రేడర్స్ ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తారు. మూడవది 200 EMI. ఇది లాంగ్ టర్మ్ ట్రెండ్ను సూచిస్తుంది. నాలుగవది ట్రెండ్ లైన్. గుర్తుపెట్టుకోండి, మొత్తం చెప్పాను ఇప్పుడు 20, 50, 200. ఇది లాంగ్ టర్మ్ 200 అనేది. నాలుగవది ట్రెండ్. అప్ ట్రెండ్లో డ్రా చేసిన ట్రెండ్ లైన్ కూడా డైనమిక్ సపోర్ట్గా పనిచేస్తుంది. మీకు ఏదైతే ఇక్కడ నేను చూపిస్తున్నానో ఇది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మిడిల్లో, సో దీన్ని డైనమిక్ సపోర్ట్ లెవెల్ అంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ అన్ని టూల్స్ ప్రైస్ మూవింగ్ సపోర్ట్ ద్వారానే అందిస్తుందండి. దీని యొక్క మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ప్రైస్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లోకి పైకి వెళ్ళదండి. ఎప్పుడు కూడా అప్ ట్రెండ్ అనేది మధ్యలో పుల్ బ్యాక్ వస్తుంది. పుల్ బ్యాక్ రాకుండా అప్ ట్రెండ్ జరగదు. ఈ పుల్ బ్యాక్ సమయంలో ప్రైస్ ఈఎంఏ లేదా ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈఎంఐ దగ్గరికి వచ్చి మళ్ళీ ఎలకే వెళ్తుంది. ఓకేనా, ఇది మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఓకే. దీన్ని మీరు పుల్ బ్యాక్ సమయంలో ఇదంతా కామన్. అక్కడ బయ్యర్స్ మళ్ళీ ఎంట్రీ అవుతారండి. దీంతో ప్రైస్ బౌన్స్ అయ్యి తిరిగి అప్ ట్రెండ్ని కొనసాగిస్తుంది. ఈ బిహేవియర్ని గుర్తించడం ద్వారా మనం ట్రెండ్లో మంచి ఎంట్రీ పాయింట్స్ మనం పొందవచ్చు. గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో ఎలా ట్రేడ్ చేయాలా? మొదట స్ట్రాంగ్ అప్ ట్రెండ్ని గుర్తించాలి. గుర్తించిన తర్వాత ప్రైస్ ఈఎంఐ లేదా ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. అండ్ ఇక్కడ బుల్లిష్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏర్పడితే బై ఎంట్రీ గురించి ఆలోచించవచ్చు. అండ్ స్టాప్ లాస్ను ఈఎంఏ లేదా ఈ ట్రెండ్ లైన్ కింద ఉంచాలండి. స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ టార్గెట్ కోసం ప్రీవియస్ హై లేదా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ని మనం ఉపయోగించవచ్చు. ఎప్పుడు కూడా ట్రెండ్ డైరెక్షన్స్కి అనుగుణంగా ట్రేడ్ చేయడం మంచిది. ట్రెండ్ డైరెక్షన్కి అనుగుణంగా చేయటం చాలా మంచిది. రిస్క్ మేనేజ్మెంట్ను తప్పనిసరిగా మనం పాటించాలా. ఓకేనా, సో ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా ఇలాంటిది మీరు డైనమిక్ సపోర్ట్ లెవెల్ అంటే అర్థమైతే కింద కామెంట్ రూపంలో ఇంకా ఏమన్నా కావాలి, ఈ డైనమిక్ సపోర్ట్ లెవెల్ అనేది కొంచెం డిఫరెంట్ అండి. దిస్ అ వెరీ ఇంపార్టెంట్. మీకు నచ్చినటువంటి 20 50 లేదా 200 కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ క్లాసులో మళ్ళా కలుద్దాం. హ్యాపీ ట్రేడింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. వెల్కమ్ టు డే 25. అందరికీ నమస్కారం. ఈరోజు మన టెక్నికల్ అనాలిసిస్లో అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్లో ఒకటైనటువంటి బ్రేక్అవుట్ గురించి తెలుసుకోబోతున్నాం. బ్రేక్అవుట్ అంటే ఏంటి? ప్రైస్ ఒక ముఖ్యమైన లెవెల్స్ను దాటి ముందుకు వెళ్ళటం. ఆ లెవెల్ని సపోర్ట్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, లేదా రేంజ్ బౌండరీ కావచ్చు. అండ్ బ్రేక్అవుట్ అనేది మార్కెట్లో కొత్త ట్రెండ్ ప్రారంభమవుతున్నట్లు సూచించే ఒక ముఖ్యమైన సిగ్నల్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, 2, 3, 4, 5సారి ఇక్కడ ఏమవుతుందంటే దిస్ ఇస్ ద బ్రేక్అవుట్ పాయింట్. ఓకే, మీకు అర్థమవుతుంది కదా, దిస్ ఇస్ ద బ్రేక్అవుట్ పాయింట్. అండ్ బ్రేక్అవుట్ అనేది మార్కెట్లో కొత్త ట్రెండ్ని ప్రారంభిస్తున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. చాలా పెద్ద మూవ్స్ మరియు స్ట్రాంగ్ ట్రెండ్లో ఒక బ్రేక్అవుట్తోనే ప్రారంభమవుతుంది. అందుకే ప్రొఫెషనల్ ట్రేడర్స్ బ్రేక్అవుట్ ఆపర్చునిటీస్ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. అండ్ టైప్స్ ఆఫ్ బ్రేక్అవుట్స్.
ఓకే, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నది? మొదటిది రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయటం. దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్. ప్రైస్ ఒక ముఖ్యమైన రెసిస్టెన్స్ లెవెల్ని దాటి పైకి వెళ్తుంది. రెండోది సపోర్ట్ లెవెల్ని మీరు బ్రేక్అవుట్ చేయటం. ఇక్కడ మీరు చూసినట్లయితే సపోర్ట్ లెవెల్ని బ్రేక్అవుట్ చేయటం అండ్ ప్రైస్ సపోర్ట్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి కిందకి వెళ్తుంది. మూడోది రేంజ్ బ్రేక్అవుట్ అంటారండి. మార్కెట్లో ఒక రేంజ్లో కదులుతున్నప్పుడు ఆ రేంజ్ నుండి బయటికి వస్తుందండి. ఈ మూడు రకాల రేంజ్ అవుట్, ఒక రేంజ్లో కదులుతున్నప్పుడు ఆ రేంజ్ నుండి బయటకు వస్తుందండి. దీన్ని రేంజ్ బ్రేక్అవుట్. ఈ మూడు రకాల బ్రేక్అవుట్ ట్రేడింగ్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీని యొక్క సైకాలజీ ఏంటి? మనం బ్రేక్అవుట్ వెనుకున్నటువంటి సైకాలజీని అర్థం చేసుకుంటే, రెసిస్టెన్స్ దగ్గర బయ్యర్స్ చాలాసార్లు ప్రయత్నించినప్పుడు అంటే కిందకి లాక్కొచ్చేస్తారు. కానీ ఒక దశలో బయ్యర్స్ భారీగా ఎంట్రీ తీసుకొచ్చి గట్టి పుషప్ ఇస్తారు. దట్ ద్వారా సెల్లర్స్ తన పొజిషన్స్ని ఎగ్జిట్ చేయటం ప్రారంభిస్తారు. దీంతో దానికి డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ఆల్మోస్ట్ 50 to 60% మూమెంట్ వస్తుంది. ఇక్కడ మూమెంటం కూడా పెరుగుతుంది. అదే సమయంలో కొత్త ట్రేడర్స్ కూడా బ్రేక్అవుట్ చూసి ఎంట్రీ అవుతారు. దీంతో ప్రైస్ ఇంకా వేగంగా మూవ్ అవుతుంది. అందుకే బ్రేక్అవుట్స్ ద్వారా స్ట్రాంగ్ ట్రెండ్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ దీని యొక్క స్ట్రాటజీ ఏంటి? బ్రేక్అవుట్ కనిపించగానే మనం ఎంట్రీ ఎప్పుడు కూడా ఇమ్మీడియట్గా కాదండి. బ్రేక్అవుట్ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యిందో లేదో చూడాలా. వాల్యూమ్ కూడా యావరేజ్ కంటే ఎక్కువగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్ లేకుండా అంటే ఇక్కడ మీకు చూడండి, ఏదైతే నేను చూపిస్తున్నానో ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది, బాగానే ఉంది ఇక్కడ బ్రేక్అవుట్. కానీ కింద వాల్యూమ్ చూడండి. ఈ వాల్యూమ్ ఏదైతే మీకు ఇచ్చానో వాల్యూమ్ లేకుండా జరిగిన బ్రేక్అవుట్ బలహీనంగా ఉండవచ్చు. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత బై లేదా సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ను బ్రేక్అవుట్ జోన్ కిందకి ఉంచాలా. అండ్ టార్గెట్ కోసం ట్రెండ్ని ఫాలో చేయవచ్చు, లేదా తదుపరి సపోర్ట్ టు రెసిస్టెన్స్ లెవెల్ని మనం ఉపయోగించవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇట్లాంటిది ఏదైనా చార్ట్స్లో ఏదైనా స్టాక్స్లో కనుక ఫైండ్ అవుట్ చేసి దాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక ఆర్డర్లో వెళ్తుందండి. ఇక్కడ నేను స్టాక్స్ గురించి మాట్లాడట్లేదు, లేకపోతే ఎఫ్ఎన్ఓ గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక వేలో వెళ్తిన తర్వాత మీకు ఎఫ్ఎన్ఓ గురించి ఇలా 1 by 1 తీసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.